హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ కనిపిస్తున్న అడవిలో అయితే నాకు సీతాఫలంకాయలు దొరికాయి. చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర అయితే 12 సీతాఫలంకాయలు ఉన్నాయి. మిగతా సీతాఫలంకాయ అయితే చెట్టు మీద ఉన్నాయి, దానిలో కూడా తొలగిస్తాం. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఈ ఫారెస్ట్లో అయితే కనిపించాయి. ఆ బ్యాక్ సైడ్ ఉన్న అడవిలో సీతాఫలంకాయలు దొరుకుతాయి మామ. పక్క కొంటకల్లా ఆ పక్క బ్యాక్ సైడ్ కొండకల్లా పోతే ఆ కొండకల్ల అయితే సీతాఫలంకాయలు ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్గా కంపల్సరీగా ఉన్నాయి కదా. పోతాను, నిన్ను నమ్మి మేమైతే పోతాను అడవిలోకి. ఓకే, బాయ్ చెప్పు అందరికి. బాయ్ ఫ్రంట్ సైడ్ అయితే అడవిలో అయితే సీతాఫలం చెట్లు, అక్కడ సీతాఫలంకాయలు ఉన్నాయని చెప్పినారు. ఒకసారి వెళ్ళి మనము చూద్దాము, మనకేమైనా కనిపిస్తాయేమో సీతాఫలంకాయలు. ఒకసారి సీతాఫలంకాయలు అనేది మనకు దొరికితే అనేది మీకు డెఫినెట్గా అనేది చూపిస్తాము. ఈ అడవిలో అనేది మనము చాలా క్లిష్టంగా ఉంటుంది. అడవిలో ప్రయాణం అనేది, అడవి చాలా దట్టంగా ఉంది ఫ్రెండ్స్. సీతాఫలంకాయలు ఈరోజు ఎట్లా తిరిగి అనేది మనము తీసుకొని మీకైతే చూపిస్తాము. చూడండి అడవి ఎలా దట్టంగా ఉందో, క్లిష్టంగా ఉంది పోవడానికి. ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ కొండ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే సీతాఫలం చెట్లు ఉన్నాయని మంగళం సీన్ మామ చెప్పాడు. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక సీతాఫలం చెట్టు ఉంది, దానికి కొన్ని కాయలు కాసాయి. ముందుకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా ఒక సీతాఫలం చెట్టు ఉంది, దీనికి కాయలు కాసాయి. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా సీతాఫలం చెట్టు. చూడండి ఫ్రెండ్స్, మంగళం సీన్ మామ చెప్పిన కుంట అయితే ఇదే. చూడండి, ఒక మోస్తరు వర్షపాతం అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే సీతాఫలం చెట్టు ఉంది, ఇక్కడ కూడా కొన్ని కాయలు ఉన్నాయి. మీకు పీకి నేనైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే అందడం లేదు. దానిలో అయితే చెట్టునైతే వంచాను చెట్టుని. ఇక్కడైతే ఉన్నాయి సీతాఫలంకాయలు, పీకుతున్నాను. దాదాపుగా అనేది ఉన్నాయి సీతాఫలంకాయలు. చూడండి, కాయ అయితే పడిపోయింది ఫ్రెండ్స్. నా దగ్గర అయితే ఇక్కడ ప్రస్తుతానికి 3 కాయలు అయితే ఉన్నాయి. చూడండి, మిగతావన్నీ పీకి మళ్ళీ చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, సీతాఫలంకాయలు.